నమస్కారం దుర్గా కుమార్ గారు. నమస్కారం సుధాకర్ గారు, మన వీక్షకులు కూడా నమస్కారం. తాజాగా సోషల్ మీడియాలో ఒక వార్త అయితే వైరల్గా మారింది. వల్లభనేని వంశీ, గన్నవరం మాజీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వల్లభనేని వంశీని అరెస్టు చేయబోతున్నారు. దీనికోసం పోలీసుల గాలింపు కూడా ప్రారంభమైంది. అయితే ప్రస్తుతానికి ఆయన ఏపీలో లేడు, హైదరాబాద్లో ఉన్నాడనే సమాచారంతో ఇక్కడికి వచ్చారు అని కూడా ఒక వార్త అయితే వస్తుంది. సో ఎంతవరకు నిజం ఉందంటారు? నిజంగానే అరెస్ట్ అనేది జరుగుద్దంటారా? అంటే గత కొంతకాలంగా కూడా ఇది మీరు అన్నట్టు చాలాసార్లు వైరల్ అవుతూ వస్తుందండి. అరెస్ట్ ఇదిగో అదిగో అని. అరెస్ట్ అవటానికి కారణం ఏంటంటే, ఈయన గన్నవరంలో తెలుగుదేశం కార్యాలయం మీద చాలా దారుణమైనటువంటి దాడి చేయించడంలో ఈయన హస్తం ఉందనేది పోలీసు విచారణలో తేలింది. ఆ కేసులో ఇది దాదాపు 3 ఏళ్ళు అవుతుందండి జరిగి. ఆ పట్టాభి ఉన్నాడు కదా అధికార ప్రతినిధి, ఆయన ఆ దాడిని చూడటానికి వెళ్తేనే ఆయన అక్కడి నుంచి కిడ్నాప్ చేసి తీసుకెళ్ళిపోయారు కదా పోలీసులు. రకరకాల పోలీస్ స్టేషన్లో పెట్టి చిత్రహింసలు పెట్టి ఆయన తర్వాత వచ్చి దెబ్బలు కూడా చూపించాడు కదా. చాలా ఘోరంగా జరిగింది ఆ దాడి కూడా, చాలా తీవ్రంగా అండి. మంగళగిరిలో రాష్ట్ర కార్యాలయం మీద ఎలాంటి దాడి జరిగిందో అక్కడ కూడా కార్లు కూడా ధ్వంసం చేశారండి. అది చాలా తీవ్రంగా జరిగిన దాడి. కానీ పోలీసులు మాత్రం తర్వాత దాని మీద చర్య తీసుకోలేదండి. వీళ్ళు పోలీసులు కంప్లైంట్ చేయడానికే ఆయన వెళ్ళాడు, పట్టాభి గారు వెళ్తే కంప్లైంట్ తీసుకోకపోగా ఆయన్నే అరెస్ట్ చేసి తీసుకెళ్ళిపోయారు. ఇప్పుడు ఈ ప్రభుత్వం మారిన తర్వాత ఈ కేసును అన్నీ తెలుగుదేశం కార్యాలయాల మీద, కార్యకర్తల మీద, లేకపోతే ప్రజల మీద జరిగిన దాడులు గత ప్రభుత్వం ఏదైతే పక్కన పెట్టారో ఆ కేసులన్నీ ఇప్పుడు అవన్నీ బయటికి తీస్తున్నారండి. తీసిన సందర్భంలోనే ఈయన పాత్ర ఉందనేది ఆధారాలు దొరికిన తర్వాత ఇప్పుడు ఈ ఎలక్షన్ అయిన తర్వాత ఆయన కొంతకాలం ఇక్కడ లేడు, అమెరికా వెళ్ళాడు అంటున్నారు. మళ్ళీ అమెరికా నుంచి వచ్చి హైదరాబాద్లో ఉండాడని వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఉండి దాదాపు 3 బృందాలను ఇక్కడ పంపారని చెప్తున్నారు. ఇప్పుడు ఇది ఎప్పుడైతే ఈ కేసు మీద పునర్విచారణ మొదలైందో, ఈయన వంశీ గారు కూడా ఇక్కడ లేడు, పక్క తప్పించుకుంటున్నాడని చెబుతున్నారు. మరి ఇతర రాష్ట్రాలకు వెళ్ళాడా, మళ్ళీ అమెరికా వెళ్ళాడా అనేది కూడా కొంతమంది చెప్తున్నారు అండ్ సన్నిహితులు. మరి నిజంగా వెళ్ళాడా లేదా తెలీదు. ఇది చాలా తీవ్రమైన కేసు అండి. కార్యకర్తలు కూడా ఇప్పుడు గాయపడ్డారు. దీని మీద జరిగిన ఆస్తి ధ్వంసం, కార్ల ధ్వంసం తర్వాత కార్యకర్తల మీద కూడా తీవ్రమైన దాడి చేశారు. కాబట్టి ఆ కేసులో ఈయన 71 ముద్దాయిగా ఉన్నాడు. కాబట్టి అరెస్ట్ అయ్యే అవకాశం అయితే ఉందండి, ఒకవేళ ఇండియాలో ఉంటే. ఒకవేళ ఇండియాలో లేకపోయినా విదేశాలు వెళ్ళి ఎంత తప్పించుకుంటారు సుధాకర్ గారు? వాళ్ళకి చాలా ఆస్తులు ఇక్కడ ఉన్నాయి. కాబట్టి ఒకవేళ కనుక నిజంగా తప్పించుకెళ్ళిపోతే ప్రభుత్వానికి ఉండే ఇంకో మార్గం ఏంటంటే ఆస్తులను జప్తు చేయొచ్చు. అతను కనుక తప్పించుకెళ్తే అప్పుడు ఆస్తులను జప్తు చేస్తే ఖచ్చితంగా వస్తారు, హాజరవుతారు, పోలీసుల ముందే హాజరవుతాడు. కాబట్టి ఇప్పుడు విదేశాలు వెళ్ళినా కూడా రెడ్ కార్నర్ నోటీస్ ఇచ్చి ఇంటర్పోల్ ద్వారా కూడా పిలిపించవచ్చు. అది పెద్ద విషయం ఏం కాదు. అంతరాక ఉంటుందని అయితే నేను అనుకోను. ఎప్పుడైతే వీళ్ళు పోలీసులు నోటీసు ఇంటి దగ్గర అతికిస్తారో చెప్తారు కాబట్టి ఎక్కడుండా వచ్చి సరెండర్ అవ్వక తప్పదు. ఆయనేమి ఇక్కడ ఏమీ లేని వ్యక్తి అయితే అది వేరే మాట. ఇంత ఆస్తులు పెట్టుకుని అక్కడ కూడా కొన్ని బిజినెస్లు ఉన్నాయని చెప్తున్నారు. సిటిజన్షిప్ రావాలన్న దీనికోసం అక్కడ ఒక మినిమం ఇంత ఇన్వెస్ట్మెంట్ పెట్టి కొంతమందికి లోకల్స్కి ఉపాధి కల్పించాలండి. 15 మందికో ఎంతమందికో పర్మనెంట్ శాశ్వత ఉపాధి కనుక కల్పిస్తే 10 కోట్ల ఎంత మినిమం పెట్టుబడి పెట్టాలి. అక్కడ పెడితే కనుక సిటిజన్షిప్ ఇచ్చే ఒక స్కీమ్ ఉంది. దాని ప్రకారం కూడా అక్కడ సిటిజన్షిప్ తీసుకున్నాడని అంటున్నారు. అంటే గ్రీన్ కార్డు కానీ మల్టిపుల్ వీసా ఇస్తారు. వీళ్ళు ఎప్పుడంటే అప్పుడు వెళ్ళిపోవచ్చు. ఇట్లాంటి కేసులు ఉన్నప్పుడు కొంతమంది ఇది కూడా చేస్తున్నారు. బిజినెస్గాను ఉంటుంది. రెండోది ఇక్కడ ఏమన్నా క్లిష్ట పరిస్థితులు వచ్చినాయి అనుకోండి, ఈజీగా ఫ్లైట్ ఎక్కేసేయచ్చు అట్లా. కాబట్టి మనకి అమెరికా వెళ్ళినా కూడా పోలీసు కనుక సిఐడి నోటీసులు ఇచ్చారనుకోండి, రెగ్యులర్ పోలీసే ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు నాకు తెలిసి. ఎందుకు అసలు గన్నవరాన్ని వదిలేసి హైదరాబాద్ రావడం ఎందుకు, లేదా అమెరికా పారిపోవడం ఎందుకు? గతంలో మరి మేమే గెలుస్తాం, మాకు తిరుగులేదని చెప్పి మాట్లాడిన వాళ్ళే కదా. సరే, ఓడిపోయినా ప్రతిపక్ష పార్టీ పాత్ర పోషించాలి కదా వాళ్ళు, ఎందుకని? ఇప్పుడు గతంలో సుధాకర్ గారు, రాజకీయ నాయకులు ఎప్పుడైనా ప్రత్యర్థి పార్టీల కార్యాలయాల మీద లేకపోతే కార్యకర్తల మీద దాడులు చేసిన సంప్రదాయం ఉందండి. లేకపోతే ప్రతిపక్ష నాయకుల కుటుంబ సభ్యుల మీద అవాకులు చవాకులు అసభ్యమైన పదజాలంతో శాసనసభలో మాట్లాడటం గతంలో ఎప్పుడన్నా ఈ సాంప్రదాయం ఉందా? ఇవన్నీ కూడా దుష్ట సాంప్రదాయాలు. ఒక లిల్లీపుట్టు అంటే వాళ్ళని ఏమంటారు, అంగుష్టంగాళ్ళు
అట్లాంటి ఆ సాంప్రదాయం ఉంటే ఇట్లాంటి పరిస్థితులే వస్తాయి. లేకపోతే పారిపోవాల్సిన అవసరం ఏముందండి, ఆయనకు అన్వరంలోనే ఉండొచ్చు కదా. అప్పుడు వాళ్ళు ఏమనుకున్నారంటే జగన్మోహన్ రెడ్డి ఒక 30 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా ఉంటాడు కాబట్టి మన హవా నడుస్తుంది, ఎవడేం చేయలేడని ఒక ధీమాతోనే కదా. అంతకుముందు వంశీ గతంలో ఇట్లాంటి ఇది లేదండి, కొంచెం పద్ధతిగానే ఉండేది. ఎప్పుడైతే వైఎస్ఆర్సీపీలో చేరాడో ఇప్పుడు ఆయన కూడా చెప్పాడు కదా, ఈయన చెప్పింది బూతులు తిట్టమని కూడా మమ్మల్ని ఆదేశిస్తున్నారు. అసెంబ్లీలో భువనేశ్వర్ గారిని అన్న దాంట్లో వల్లభనేని చెప్పాడుగా, మాట్లాడిన మాట వాస్తవం చెప్పాడు. అవును, తను క్షమాపణ చెప్పాడు. అంటే కానీ పార్టీ స్టాండ్ ఏంటి, మేము మావాడు అనలేదని చెప్పారు వాళ్ళు. కానీ ఇతను మనస్సాక్షి ఒప్పుకోదు కదండి. అక్కడ ఎవిడెన్సెస్ ఉన్నాయి, వీడియో ఎవిడెన్సెస్ ఉన్నాయి, ఆడియో ఎవిడెన్సెస్ ఉన్నాయి. మాట్లాడిన మాట వాస్తవమేనని చెప్పాడు, చెప్పి క్షమాపణ అడిగాడు. అసలు అట్లాంటి మాటలు అసెంబ్లీలో మాట్లాడటం అనేది ఇవాళ కొత్తగా రాజకీయాల్లోకి రాలేదు కదండి. ఆయన అంతకుముందు తెలుగుదేశంలో కూడా ఎమ్మెల్యేగా ఉన్నాడు, సీనియర్ ఎమ్మెల్యేగా ఉన్నాడు, బాధ్యతగానే వ్యవహరించాడు. అప్పుడిప్పుడు ఇలాంటి రిమార్కులు కూడా ఆయన మీద లేదు, నియోజకవర్గంలోనూ లేదు, శాసనసభలో ప్రవర్తనలో కూడా లేదు. ఈయన దగ్గరికి వచ్చిన తర్వాత ఏంటంటే మనం ఏది చేసినా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నాడు, చూసుకుంటాడు కాబట్టి కార్యాలయాలను పగలగొట్టినా, కార్యకర్తల మీద, తెలుగుదేశం కార్యకర్తల మీద దాడులు చేసినా మన ఎవడు ఏం అడగరని ఒక పిచ్చ ధైర్యం. ఇప్పుడు అది మీరు అన్నట్టు ఆ ధైర్యం ఇవాళ సాల్టల్లా, ఇవాళ ఎవరినైనా వేసుకెళ్ళిపోతారు. ఇప్పుడు గతంలో చంద్రబాబు నాయుడు గారిని వేసుకెళ్ళిపోయినప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు అంతకన్నా గొప్ప వాళ్ళే వీళ్ళు. పోలీస్ కేసు ఉన్నప్పుడు వేసుకెళ్తారు. మరి అందుకే ఇప్పుడు భయపడి మీరు అడిగారు కదా ఇక్కడ రాక రావటం ఎందుకంటే ఇక్కడ చాలా ఆస్తులు ఉన్నాయి ఆయనకి హైదరాబాద్లో, కాబట్టి ఇక్కడ వస్తాడు. అమెరికాలో కూడా పెట్టుకున్నాడు, ఎందుకైనా మంచిదని. ఇప్పుడు గతంలో కూడా ఇక్కడ రాజధానిగా ఉన్నప్పుడు ఇక్కడ బాగానే ఆస్తులు సమకూర్చుకున్నారండి వీళ్ళంతా. రాజకీయాలు గన్నవరంలో చేసినా ఇక్కడ ఎస్టేట్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడే ఉన్నాడు. ఇక్కడ కూడా కేసు ఏమన్నా తీవ్రత ఉంటే కనుక పని అమెరికా కూడా వెళ్తాడు. తాత్కాలికంగా తప్పించుకోవడానికి పనికి వస్తాయి కానీ ఇదేం శాశ్వతంగా వెళ్ళిపోయి అమెరికాలో ఉండలేరు కదండి. ఒకవేళ నిజంగా అట్లాంటి పరిస్థితి వచ్చిందనుకోండి, ఇంతకుముందు నేను చెప్పినట్టు ఆస్తుల్ని జప్తు చేస్తారు, అప్పుడే వస్తాడు వచ్చినాటికే, అంతే కదా. దానికి తోడు మళ్ళీ క్రిమినల్గా కూడా ఇంటర్పోల్ ద్వారా కూడా ప్రయత్నిస్తారు, అప్పుడు వరకు ఈ ఆస్తుల్ని జప్తు చేస్తారు. అట్లా కూడా ఒక్కోసారి ఇప్పుడు దావూద్ ఇబ్రాహీం ఆస్తులు బొంబాయిలో యాక్షన్ పెట్టలేదండి, ఇక్కడ చేసిన బాంబు దాడులు ఇవన్నీ కూడా దీనికి సంబంధించిన కేసుల్లో అతను పాకిస్తాన్ వెళ్ళి దాక్కున్నాడు, దుబాయ్ వెళ్ళి దాక్కున్నాడు. కానీ ఇక్కడ ఆస్తులు యాక్షన్ పెట్టి గవర్నమెంట్ ట్రెజరీకి ఇస్తారు ఆ డబ్బులు. అవి కూడా చేయొచ్చు. ఇప్పుడు ఒక క్రిమినల్గా యాక్టివిటీలో ఉండి పోలీసులకు లొంగకపోతే, తర్వాత ఇక్కడ ఉండే న్యాయ విచారణ ఎదుర్కోవడానికి రాకపోతే ప్రభుత్వం కూడా అనేక మార్గాలు ఉన్నాయి, ఆ మార్గాలను కూడా అనుసరిస్తారు. దావూద్ ఇబ్రాహీం కూడా అదే జరిగింది కదా, అతను రాలా, అమ్మేశారు అంతే. యాక్షన్ ఇట్లా కూడా జరుగుతాయండి.